నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన సీఎం జగన్ భారతీయ దంపతుల విదేశీ పర్యటన. నేడు లండన్ నుండి ఆంధ్రప్రదేశ్కు తిరుగు ప్రయాణం. దళితుల అసైన్ భూములను దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ నేతలే అమరావతిలో దళితుల 1100 ఎకరాలను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మండిపడ్డ మంత్రి మెరుగు నాగార్జున. చక్కని హావభావాలు, అభినయంతో చిన్నారి వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్ర నృత్య ప్రదర్శన. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం జగన్ భారతీయ దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు. వైసీపీ పరిపాలనలో దళితుల అసైన్ భూములను దౌర్జన్యంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, అలాంటి అవసరం పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అమరావతి ప్రాంతంలో 1100 ఎకరాలు దళితుల అసైన్ భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న చరిత్ర తెలుగుదేశం నేతలదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ, లబ్ధిదారులు అమ్ముకున్న భూములను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వస్తుందని, తెలుగుదేశం నేతలు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. 9వ తేదీన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు. నమస్కారం. అన్ని కుట్రలు కుతంత్రాలతో మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరి తెగించి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని కానీ నాయకులు కానీ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనుకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేది కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు ఉన్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి, ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా,
మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. చక్కని హావభావాలు, అభినయంతో చిన్నారి వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్ర నృత్య ప్రదర్శన ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకుంది. భావం, రాగం, తాళం మేళవింపుతో సాగిన నృత్యాంశాలు ఆహతుల చూపును కట్టిపడేశాయి. పుష్పాంజలి నాట్యం నటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పంకజశ్రీ దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్రం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. తొలుత నటరాజస్వామి గురువులకు పుష్పాలు సమర్పించి ఆమె ప్రదర్శించిన పుష్పాంజలి నాట్యం నాటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. అనంతరం చతురాస్ర రాగం ఆదితాళంతో అలరింపు అంశాన్ని, రాగమాలిక రాగం మిశ్రమచాపు తాళంతో శబ్దం, ధన్యాసి రాగంతో ఆదితాళంలో ఏ మగువ మధ్యమావతి రాగం ఆదితాళంలో త్యాగరాజు కీర్తన, నగుమోము జయదేవుని అష్టపది అంశం కామవర్ధిని రాగం ఆదితాళంతో సాగింది. చివరిగా ఆటన రాగం ఆదితాళంలో తిల్లానా అంశానికి నర్తించగా ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. ఇంత చిన్న వయసులో భరతనాట్యాంశాలను అంకితభావంతో ప్రదర్శించిన చిన్నారి శ్రీలక్ష్మి వసుంధరను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులు వల్లభనేని వంశీ, డాక్టర్ పంకజశ్రీలను అభినందించారు. అరంగేట్ర నృత్య ప్రదర్శనకు నాట్యాచార్య భాగవతుల వెంకటరామశర్మ, భాగవతుల సౌమ్య నట్టువాంగం, సిహెచ్ సుధా శ్రీనివాస్ గాత్ర సహకారం అందించారు. బి సురేష్ బాబు మృదంగం, పాలపర్తి ఆంజనేయులు వైలిన్, ఎస్ కుమార్ బాబు ఫ్లూట్, కె శశిధర్ వీణపై సహకరించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి వసుంధర గురువుల భాగవతుల సౌమ్య, నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ దంపతులను వల్లభనేని వంశీ దంపతులు సత్కరించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు నాని, అనుపమ దంపతులు, భరతనాట్యం అధ్యాపకురాలు డాక్టర్ పి ఇందిరా హేమ, సినీ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి, అన్విత గ్రూప్ చైర్మన్ అచ్చుర్రావు బొప్పన తదితరులు పాల్గొన్నారు. Thank you.
విజయవాడ గుణదల మెట్రోపాలిటన్ చర్చ్ నందు హల్లెల్ సంగీత స్కూల్ వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ ఛాంబ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏషువాబెత్ హల్లెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రేవెండెంట్ దండింగి అగస్టిన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంజనీర్స్ ఛాంబ్ వరల్డ్ రికార్డ్ మరియు ఇంటర్నేషనల్ అచీవర్స్ రికార్డులో భాగంగా దాదాపు 400 మంది సంగీతకారులతో కీబోర్డ్ మరియు గిటార్ వాయిద్యాలతో దేవుని పాటలు నిరంతరాయంగా దాదాపు కొన్ని గంటల పాటు ఆలపించారు. ఈ కార్యక్రమం ఇంజనీర్స్ ఛాంబ్ వరల్డ్ రికార్డ్ చీఫ్ అడ్జుడికేటర్ స్వయంగా పర్యవేక్షించి ఈ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారని తెలిపారు. గుణదల మెట్రోపాలిటన్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో దండింగి అగస్టిన్ మాట్లాడుతూ ఈ రికార్డు సొంతం చేసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కూల్ ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పటికీ 5,600 మందికి ఉచితంగా తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కూడా స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించామన్నారు. భవిష్యత్తులో దేవుని కృపతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధిస్తానని చెప్పారు. ఈ సంగీత కార్యక్రమంలో భాగంగా కొమ్ముబూరలు ఊది ఆయన అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సహజం, శాంతి మరియు ఐక్యతతో ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశానికి ఏదో విధంగా సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత నెరవేర్చాలని కోరారు. నాకు తెలిసిన సంగీత విద్యను సమాజానికి ఉచితంగా అందిస్తానని చెప్పారు. నా పేరు అగస్టిన్ దండింగి. విజయవాడను కేంద్రంగా చేసుకున్న హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అనే దానిని 2020 సంవత్సరము డిసెంబరు మొదటి రోజున స్టార్ట్ చేసాము. మరి ఆన్లైన్లో మొట్టమొదటిగా దీన్ని ప్రారంభం చేసి దాదాపుగా ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలుగా 5,600 మందికి పైగా విద్యార్థులను ఉచితంగా మేము ట్రైన్ చేశాము. అందులో చిన్నపిల్లలు దాదాపు 6 సంవత్సరాలు మొదలుకొని దాదాపు 80 సంవత్సరాల పైగా వయసున్న పిల్లల్ని, పెద్దలని అందరినీ కూడా మేము తర్ఫీదు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఫిజికల్గా కూడా గత నెలలో మే నెలలో మేము ప్రారంభం చేసి దాదాపుగా కేవలం ఒక నెలలో దాదాపుగా 105 మంది విద్యార్థులు ఫిజికల్గా మేము తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే 5,600 మంది పైగా ఆన్లైన్లోనూ అధిక ఫిజికల్గా మేము తయారు చేయడం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ ముఖ్యంగా దేనికోసం ఏర్పాటు చేస్తామంటే ఈ యొక్క భారతదేశానికి మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏదో ఒక మరి పని చేయాలి. దాన్ని పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మరి అదేవిధంగా నాకు తెలిసిన విద్య సంగీతం. ఈ సంగీతాన్ని పిల్లలకు, పెద్దలకు అందరికీ ఉచితంగా అందించి అనేక మందిని తర్ఫీదు చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే దీని వెనక ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారికి క్యారెక్టర్ బిల్డింగ్ విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటాము. అదేవిధంగా ఏదో ఒక విద్య వారు నేర్చుకున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు మరి వీడియో గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క టైం అంతా కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులకు కూడా చాలా బాధ కలుగుతుంది పిల్లల విషయంలో. అయితే ఈ యొక్క కార్యక్రమం వల్ల నాకు అందుబాటులో ఉన్న అనేక మంది బిడ్డలను చక్కగా పిల్లలను తర్ఫీదు చేసి వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారికి ఉన్న సమయాన్ని ఈ యొక్క మ్యూజిక్ వైపు మళ్లించి వారు మంచి వాయిద్యకారులుగా తీర్చిదిద్దుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే భారతదేశం ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు, అందులో నేటి దినాలు ఒకరి మీద ఒకరు మరి తగాదాలు పెట్టుకోవడము, గొడవలు, స్ట్రైక్లని, అవన్నీ ఇవన్నీ మరి చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయిన బిడ్డలు మనం చూస్తున్నాం. మా వంతులో కొద్దిమందికైనా కొంతమందిని మేము బాగు చేసినట్లయితే దేశానికి మేలు చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మనం మేలు చేసి ఒక శాంతియుతమైన విధానంలో పిల్లలు బతికేటట్లుగా మేము శిక్షణ ఇచ్చినట్లయితే
అది రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా విస్తరించి ప్రపంచ శాంతిలో మేము కూడా ఒక పాలుభాగస్వామ్యం అవుతామనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ను స్థాపించి ముందుకు వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాం. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అధికారులు ఉన్న నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు ఉన్నంతకాలం ఎన్నికలు పారదర్శకంగా జరగవని అన్నారు. ప్రస్తుత సీఎస్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ద్వారా 24,500 కోట్లు అప్పు తెచ్చారని, ఆ అప్పులకు ఆడిట్ జరపలేదు అని కాగ్ నివేదికలు చెబుతున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు గురవుతున్నారని, రాజకీయ ఒత్తిళ్లు వాతావరణంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయన్నారు. నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరగాలంటే ఒత్తిళ్లకు గురవుతున్న అధికారులను తప్పించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందా లేదా అన్నదాని మీద. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కందుకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు ఎన్నికల ప్రక్రియ తాలూకా జరిగిన పరిస్థితులను జరుగుతున్న వాటన్నిటి మీద మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలి. అలా జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా, రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే రెండోది, ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రక్రియకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవి రెండూ లేని పరిస్థితి జరుగుతున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా మనం చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇవేవి లేవు ఆంధ్రప్రదేశ్లో అన్నదానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి తాలూకా డేటా మేము ఇక్కడ చూస్తే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల వరకు లోన్ తెచ్చారు. దీని తాలూకా గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాం, దీని వివరాలు ఇవ్వలేదని మేము మాట్లాడాం. దాని తాలూకా ఆర్టికల్ కూడా మేము ఇచ్చాం. కాగ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం వివరాలు ఇవ్వట్లేదు, తెచ్చిన అప్పుల తాలూకు ఇవ్వట్లేదంటే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు నిర్వహించినట్లు యోగా శక్తి సాధనా సమితి విజయవాడ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ మాకల సత్యనారాయణ తెలిపారు. భారత సాంప్రదాయ వైద్యం ప్రపంచమంతా ఆచరించేలాగా ప్రపంచం ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉద్యమానికి తమ సంస్థ సహకారం అందించినట్లు తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలపై యోగా శక్తి సాధనా సమితి విజయవాడ వ్యవస్థాపకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన వారే తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చివరి రోజు జూన్ 21 యోగా చికిత్స ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగి ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దానికి సమాధానాలు తెలియచేసి జాతిని శాంతింప చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. హార్ట్అటాక్లు, క్యాన్సర్లు, పక్షవాతాలు, ఊపిరి సమస్యలు, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి సాధనా సమితి ప్రజల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సమస్యలు మూలానికి వైద్యం జరిగేలా, ఖర్చు గణనీయంగా తగ్గేలా, వ్యక్తి మరియు కుటుంబ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలాగా శిక్షణ ఇవ్వటం మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు అన్ని ముఖ్యమైన పట్టణాల్లో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో యోగా గురువులు జి కృష్ణబాల, సురేష్, థెరపిస్టులు అశ్రుపున్నీష పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగశక్తి సాధనా సమితి విజయవాడ ఆధ్వర్యంలో జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు
అసహజ మరణాల తగ్గింపు యోగశక్తి చికిత్సతో అనే అంశం మీద ప్రజల్లో అవగాహన, శిక్షణ, ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమం విజయవాడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థితి, అసహజ మరణాల స్థాయి చాలా ఎక్కువగా ఉన్న విషయం ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసి వచ్చింది. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండే కాలం నుండి అసహజ మరణాలు పెరిగిపోయిన పరిస్థితి ఎందువల్ల ఇలా జరిగింది అనే దాని మీద కొంత అనాలిసిస్ మనం చేసినట్లయితే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆహారం, సరైన ఆహారం తీసుకోకపోవటం, పద్ధతిగా తీసుకోకపోవటం, మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆహారంలో వచ్చిన మార్పులు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ ప్రజలపై పన్ను భారాలు మోపటంలో చూపిన శ్రద్ధ మంచినీటిని అందించడంలో చూపటం లేదని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఎద్దేవా చేశారు. నగరంలో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు త్రాగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు వద్ద ప్రజలకు మంచినీరు సరఫరా చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితమై రంగుమారి గమేషన్ బ్లీచింగ్ కంపకొడుతూ ఉందని, లీకేజీల ద్వారా డ్రైనేజీ వాటర్ మంచినీటితో కలిసిపోతుందని, కుళాయి నీటిని తాగిన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అయినా వైసీపీ ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ చర్యలు చేపట్టకపోవటం బాధాకరమని అన్నారు. అధికారులు తక్షణం మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో తాగడానికి మంచినీళ్ళు ఈరోజు కాలుష్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 11 MGD అలాగే 16 MGD ఇంకా నగరంలో అనేక చోట్ల ఈ మంచినీళ్ళ రంగు పసుపచ్చగా మారిపోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు వాంతులు, విరోచనాలు, అతిసార, దీంతో ఇప్పటికే 10 మంది మరణించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ 1 సర్కిల్కి సంబంధించి, పశ్చిమ నగరానికి సంబంధించి 11 MGD నుంచి వస్తున్నటువంటి మంచినీరు పసుపచ్చ రంగులో రావడం ద్వారా ఈరోజు గొల్లపాలెం గట్టు, టైలర్పేట, వించిపేట ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే అధికారులకి పలుమార్లు విన్నవించినా కానీ, నెలల తరబడి గడుస్తున్నా కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అలాగే కాలువలో పైప్ లైన్లు ఉన్నాయి. ఈ కాలువలో ఉన్న వాటర్ పైప్ లైన్లు తొలగించాలని కోరినా కానీ ఇంతవరకు తొలగించిన పరిస్థితి. మరోవైపు వాటర్ సెక్షన్లో పనిచేసేటువంటి సిబ్బంది కొరత. ఈరోజు ఒక సెక్షన్లో కనీసం 40 మంది వరకు ఉండాల్సినటువంటి సిబ్బంది ఈరోజు 15-12 మంది వరకే విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ సంఖ్య పెంచకుండా ఈరోజు పనులు చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఈ రకంగా వేసవికాలం కృష్ణానది పక్కనే ఉండి కూడా విజయవాడ నగర ప్రజలకి కలుషిత నీరు తాగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు పరిపాలకులు ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి ఓట్ల కోసం దండాలు పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కంటికి కనపడకుండా ప్రజలు అల్లాడిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది అని నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి
అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. దీక్షా విరమణ తర్వాత కూడా అదే స్ఫూర్తితో మనుగడ సాగించాలని హనుమత్ దీక్షా పీఠాధిపతి పి దుర్గాప్రసాద్ స్వామీజీ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో గద్వేల్, రాజోలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేశారు. హనుమత్ దీక్షా పీఠంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో దీక్షాపరులు ఈ దీక్షలు విరమణ చేశారు. పీఠాధిపతి దీక్షాపరుల నుండి దీక్షలు మాలలు తీయటంతో దీక్షలు పరిసమాప్తం అయ్యాయి. పాల ఫ్యాక్టరీ ఎదుట ఉన్న హనుమత్ దీక్షా పీఠంలో 300 మంది దీక్షాపరులు దీక్షలు విరమణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ, ఒక లక్ష్యంపై మనసును కేంద్రీకరించుకునేందుకు దీక్షలను ఒక మార్గంగా ఎంచుకోవటం జరిగిందన్నారు. దైవ సన్నిధికి చేరుకోవటానికి భక్తి అనే దారిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. 41 రోజుల పాటు మంచిగా నడుచుకున్నట్లే మిగతా రోజులు కూడా అదే ప్రవర్తనతో ఉండాలని, అప్పుడే భగవంతుని అనుగ్రహం లభిస్తుందన్నారు. దీక్షలు స్వీకరిస్తే అటు ఆరోగ్యం, ఇటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి విషయం వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుందని స్వామీజీ భక్తులకు వివరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాబ్ ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసింది.
సిఎస్ జవహర్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తమ ప్రవర్తన ఉంటోందని ఆరోపణలు చేశారు. భూములు, మైనింగ్ ఇలా అన్నీ దోచుకోవటమే సీఎస్ పని అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జోషన్ చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫలితాల రోజు అల్లర్లు సృష్టించడానికి వైసీపీ సిద్ధమవుతుందని, కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహరించనున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు తటస్థంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగేంద్ర యాదవ్ చేసిన గాలి వ్యాఖ్యల గురించి అందరికీ తెలుసు. మోదీపై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటుందన్నారు. సిఎస్ జవహర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తనలో ఉంటుందని ఆరోపణలు చేశారు. భూములు, మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సీఎస్ పని అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జోషన్ చెప్పారు. అందరికీ నమస్కారం. సిఎస్ జవహర్ రెడ్డి గారు ఒకప్పుడు జవహర్ రెడ్డి గారు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖలో కానీ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సందర్భంలో కానీ ఏ బాధ్యతలో ఉన్నా కూడా తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాడు. దురదృష్టం ఏంటంటే సవాస దోషమో ఏమో కానీ జవహర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి విమర్శలు దురదృష్టకరం. ఆయన చేస్తున్నటువంటి పాపాలు క్షమించరానటువంటిగా తయారైపోయాయి. వైఎస్ ఫ్యామిలీ ఆది నుంచి కూడా భూముల మీదే ఆధారపడి, మైన్స్ మీద ఆధారపడి రాజకీయం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన సీఎం జగన్ భారతీయ దంపతుల విదేశీ పర్యటన. నేడు లండన్ నుండి ఆంధ్రప్రదేశ్కు తిరుగు ప్రయాణం. దళితుల అసైన్ భూములను దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ నేతలే అమరావతిలో దళితుల 1100 ఎకరాలను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మండిపడ్డ మంత్రి మెరుగు నాగార్జున. చక్కని హావభావాలు, అభినయంతో చిన్నారి వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్ర నృత్య ప్రదర్శన. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.